నమస్తే ఎవ్రీవన్. సో మేము ఇప్పుడు కరెంట్ అయితే అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాము. నేను మా తమ్ముడు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ బ్లాగ్ అనేది నా సెకండ్ బ్లాగ్ అనమాట. ఇది దీనికంటే ముందు స్వర్ణగిరి వెళ్ళాను. అది ఒక 1.5 minutes వచ్చినట్టుంది. ఇది వీలైనంత ఎక్కువ మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటంటే ఇప్పుడు సర్వీస్ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మెల్ల ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి ఇంచుమించు ఒక 75 kilometers ఉంది. మళ్ళీ మిమ్మల్ని అనంతగిరి హిల్స్లో కలుస్తాం. నమస్కారం అండి అందరికీ. మొత్తానికి మా పద్మనాభ స్వామి దర్శనం అనేది జరిగింది. సో ఇప్పుడు మేము ఇక్కడ పుష్కరిణి పుష్కరిణి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఓకే, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ సంథింగ్ బాగుంది. మీకు ముందర పుష్కరిణి చూపిస్తాను. మీకు అక్కడ పుష్కరిణి తిక్తంత పుష్కరిణి అని చెప్పారు. అక్కడ ఉంది, కానీ ఇంకా ముందర కూడా చాలా మంది వెళ్తున్నారు. గొప్పగా పశ్యామి అగ్రే భౌతివా నాయవా ముందర ఇంకేమో ఉంటున్నారో అని చూస్తాను. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. 100 year మ్యాంగో ట్రీ అంట. కనుక్కున్నాను. ఇక్కడ ఇంకా ముందరికి వెళ్తే జస్ట్ ఓన్లీ ఫారెస్ట్ ఉంటుంది, డీప్ ఫారెస్ట్. ఇంకేముంటుందంట చూడ్డానికి. సో మళ్ళీ ఇక్కడి నుంచి మేము మళ్ళీ వెళ్ళిపోతాం బైక్ దగ్గరికి. సో అటు నుంచి మళ్ళీ అనంతగిరి వ్యూ పాయింట్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 12:14 అవుతుంది. ఇంకా వీలైనంత త్వరగా చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అవ్వాలి. అది దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు అనంతగిరి వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఎండ అయితే వివచ్చంగా ఉంది. వ్యూ చూస్తున్నాను ఇక్కడ. వ్యూ బాగుంది. యాక్చువల్ ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి మొత్తం ఫాగీ సన్ రైజ్ చూసే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనం రావడమే ఆఫ్టర్నూన్ వచ్చాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎందుకు వచ్చామో మీకు తెలుసు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ముందే ఇది వింటర్ సీజన్. మార్నింగ్ 5 లేసి చల్లగా చేసే వాళ్ళు జస్ట్ మనం ఆఫ్టర్నూన్ వచ్చి చూసి వెళ్దాం అనుకుంటాం. కాకపోతే మెయిన్గా అయితే సన్ రైజ్ చూడడానికి అయితే రాలేదు. జస్ట్ హౌ అనంతగిరి హిల్స్ ఉంటుంది చూడడానికి వచ్చాము. ఇక్కడ మన బైక్ ఇంకేం లేదు. ఇప్పుడు జస్ట్ చూసాము. అందరూ వికారాబాద్కి వచ్చి ఎలా లంచ్ లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలని నా ప్లాన్లో ఉన్నాను. ఇలా ఇన్ బిట్వీన్ మధ్యలో చేయాలనిపిస్తే లంచ్ వికారాబాద్లో చేసేసి ఇంటికి వెళ్తాం. సో ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాం ఇంటికి. అండవేలో మాకు సోడా తాగాలనిపించింది. ఇప్పుడు టైర్డ్ అయిపోయినాం. నాన్ స్టాప్ హిమాలయన్ మీద లాంగ్ డ్రైవ్ అంటే 100 kilometers. సో ఇప్పుడు 200 kilometers చేసేసరికి కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి, మొత్తానికి మన బండి అయితే 10,000 kilometers కంప్లీట్ చేసుకుంది. కంగ్రాచులేషన్స్ ఫర్. సో ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను నేను. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. టేక్ కేర్ అండ్ బీ హ్యాపీ.